తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. మొదటి రోజు సభకు గైర్హాజరైన ప్రతిపక్షం రేపటి నుంచి సభలో పాల్గొననుంది. ఈసారి జరిగే సమావేశాలు మరింత వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కీలకమైనటువంటి బిల్లులను సైతం తీసుకొచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే మొదటి రోజే ప్రతిపక్షం ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగడంతో అరెస్టుల పర్వం కొనసాగింది. ఇప్పుడు ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక ఎమ్మెల్యేలు అడిగేటటువంటి ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. మొదటి రోజు ప్రతిపక్ష నేతలు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని ఫోటోలతో కూడిన టీషర్ట్లు వేసుకుని రావడంతో అసెంబ్లీ అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో మొదటి రోజు సభలో ప్రతిపక్ష నాయకులు గైర్హాజరయ్యారు. ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి బీఏసీ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. బీఏసీలో సభ ఎన్ని రోజులు జరగాలి, ఏ అంశాలపై డిస్కస్ చేయాలి, దీర్ఘకాలిక చర్చలు, లఘు చర్చల్లో ఏ అంశాలు తీసుకోవాలి అనేటటువంటి విషయంపై బీఏసీలో క్లారిటీ రానుంది. సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త 6 చట్టం, హైడ్రాకు చట్టబద్ధత, పంచాయతీరాజ్ శాఖలో పలు సవరణలు, అదేవిధంగా రైతు భరోసా విషయంపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశంలోనే రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికలు, కొత్త ఆర్డినెన్స్, మున్సిపాలిటీ శాఖలో పలు సవరణలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ శాసనసభకు వస్తారా రారా అన్నటువంటి చర్చ కూడా గట్టిగానే జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభకు కేసీఆర్ రావాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ఈసారి కూడా శాసనసభకు వచ్చే అవకాశం లేదు అన్నట్లుగా బీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తోంది.